అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ తస్మై శ్రీ. పాలదాలిలో పిడకల మీద కాగుతున్న పాల మీదకి మెల్లిగా వెచ్చగా చేరే చిక్కటి ఎర్రటి మీగడలా మెరుస్తోంది గోదారి మీద తొలి పొద్దులోని ఎండ. తులసమ్మ చుట్టూ ప్రదక్షిణ చేస్తోన్న సీతాగౌరి గారి ముక్కునున్న 7 రాళ్ల రవ్వల బేసరి మీద ఎండపడి ఆవిడ ముఖం కూడా అలాగే మెరుస్తోంది. సూర్యబింబాన్ని తలపిస్తూ ఎర్రగా మెరుస్తున్న ఆమె నుదుటి కుంకుమ. తులసి కోటలో నీళ్లు పోసి మందార పువ్వు తలలో తురుముకుని వెనక్కి అడుగులు వేసేంతలో, సీతా ఎక్కడున్నావు, చూడెవరొచ్చారో? వీధి అరుగుమించి భర్త రామేశం గారు పిలవడంతో చేతిలో పంచపాత్ర అలాగే ఉంచుకుని ఒక్క పరుగున వీధి వైపు అడుగేసిందావిడ. రామేశం గారి పూర్తి పేరు రామేశ్వర శర్మ. అగ్రహారానికి 3-4 మైళ్ళ దూరాన ఉన్న హైస్కూల్లో తెలుగు లెక్కలు చెప్పేవారు. చెప్పడం అంటే అలా ఇలా కాదు, ఒక్కసారి చెప్పారంటే అది గోడ మీద మేకు దిగినట్టు మెదడులో దిగిపోవలసిందే. సైన్సు లెక్కలు చెప్పడం సరే, వీటితో పాటు తెలుగెలా అని ఎవరైనా అడిగితే నా పేరులో రాముడు ఈశ్వరుడు ఉన్నట్టే అనేవారు. ఆయన పేరు కతికినట్టు ఆయన భార్య పేరు కూడా సీతాగౌరి. ఆమె తండ్రి గారికి ఏ తావునరా అనే త్యాగరాజ కీర్తనంటే ప్రాణం. దానిలోంచే తీసి ఆవిడకి సీతాగౌరి అని పేరు పెట్టారుట. దానికి తగ్గట్టే రామేశ్వరుడితో వివాహం. మాస్టారు మాత్రం ఆవిడని సీతా సీతమ్మ అని ఒకసారి, గౌరీ గౌరమ్మ అని మరొకసారి పిలుస్తారు. ఆయన హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు ఆ స్కూల్కున్న క్రమశిక్షణ గురించి, పిల్లలకి చదువు చెప్పడంలో ఆయన అవలంబించిన కొత్త పద్ధతుల గురించి చుట్టుపక్కల ఊర్లలో ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. తమ పిల్లలని ఆయన స్కూల్లో చేర్చడానికి ఎంతో శ్రద్ధ చూపేవారు. ప్రైవేట్ల పేరిట డబ్బు తీసుకుని చదువు చెప్పడం అంటే ఆయనకి అస్సలు పడదు. ఎవరికి ఎప్పుడు ఏం కావాలన్నా ఇంటికి వచ్చి చెప్పించుకోమనేవారు. వారింటి వీధరుగు మీదో లేకపోతే పెరటి సావిట్లోనో చాప వేసుకుని అందరినీ వరుసలో కూర్చోబెట్టి తెలియనివన్నీ చెప్పేవారు. గవర్నమెంట్ స్కూల్ ఫీజుకు కూడా డబ్బు కష్టమైన పిల్లలకి, తెలివి ఉండి కూడా సరిగ్గా చదవలేని పిల్లలుంటే వారికి ఆయన ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధతో చెప్పేవారు. నిజానికి అలాంటి పిల్లలు పొరుగురివారైతే తన ఇంట్లోనే ఉంచుకుని మరీ చదువు చెప్పేవారు. అదో గురుకులంలా ఉండేది. చెప్పినది సరిగ్గా వినకపోయినా, విన్నది సరిగ్గా చేయకపోయినా ఆయనకి కోపం చటుక్కుని వచ్చేది. వారి ఒక్కగానొక్క అమ్మాయికి చిన్నతనానే పెళ్లి చేసేశారు. తెల్లగా బొమ్మలా ఉండే ఆ పిల్లని మాస్టర్ శిష్యులందరూ పాపక్క అని పిలిచేవారు. అలా వారింట చేరిన కుర్రాళ్లే ఇప్పుడు వీరింటి గుమ్మంలో నిల్చున్నది. ఖరీదైన బట్టలు వేసుకుని దర్జాగా దొరబాబుల్లా ఉన్న వారిని చూసి, ఎవరు, మన సోముడు వీరేశు రాంబాబేనా? ఎన్నాళ్ళయిందర్రా మిమ్మల్ని చూసి అని ఆవిడ అంటూ ఉండగానే, అదేమిటి సీతమ్మ, ఇంత ఎదిగిన వాళ్ళని చిన్నప్పటిలా అరే ఊరే అంటున్నావు అని ఇంకా ఏదో అనబోతున్న మాస్టారి మాటలకి అడ్డుపడుతూ, సర్లేండి, వాళ్ళు నా కంటికి ఎప్పుడూ ఒకేలా కనబడతారు, నేను ఇలాగే అంటాను అందావిడ. అమ్మా, నన్ను మళ్ళీ మర్చిపోయారు అని ఉడుక్కున్నాడు బంగార్రాజు. అయ్యో, ఇంకా నయం, మా రాజుగారిని ఎలాగరా మర్చిపోయేది, ఉండు ఇప్పుడే వస్తాను అని ఆవిడ గబగబా వంటింట్లోకి పరిగెత్తుకుని వెళ్ళి పెసరపప్పు నీళ్లలో నానేసి మళ్ళీ వచ్చింది. మన రాజుకు పెసరపప్పు పచ్చడి ఎంత ఇష్టమో కదా. పొద్దున్నే నిమ్మ చెట్టు కొమ్మ విరిచేట్టు కాచినప్పుడు నిన్నే తలుచుకున్నాన్రా. నిమ్మరసం పిండిన పెసర పచ్చడి, నిమ్మకాయ నీకెంత ఇష్టమో అని. నువ్వేమో నిన్ను మర్చిపోయాను అంటున్నావు అంది.
చాలా బాగుంది. అలా నిలబెట్టే మాట్లాడతావా? మంచినీళ్ళు కాఫీలు ఏమీ అడగవు? పాపం ఎండను పడొచ్చారు అన్నారాయన. అయ్యో మర్చిపోయాను సుమా అని మళ్ళీ లోపలికెళ్ళి కుండలోంచి చల్లటి నీళ్లు తెచ్చి అందరికీ ఇచ్చిందావిడ. ఇన్నాళ్లకు గుర్తొచ్చామన్నమాట మేము అన్నారు ఆయన నిష్ఠూరంగా. ఊరుకోండి, రాక రాక పిల్లలు ఇంటికొస్తే మీ ధోరణిలో ఏమీ మార్పు లేదు కదా. ఈయనతో మనకెందుకర్రా, రండి లోపలికి వెళదాం అని ఆవిడ లోపలికి దారి తీసింది. తల్లికోడి వెనక పిల్లల్లా ఆవిడ వెనకే నలుగురు లోపలికి జారుకున్నారు. ఆయన మాటకి సమాధానం చెప్పకుండానే. ఏళ్ళు గడిచినా నువ్వు మాత్రం మారావా? వాళ్ళు 10వ క్లాస్లో ఉండగా ఎలా ఉన్నావో ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత అదే వ్యవహారం. ఎప్పుడు వాళ్ళంటేనే నీకిష్టం అన్నారు ఆయన వెక్కిరిస్తున్నట్టుగా. మిగతా విషయాలలో ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులు ఈ పిల్లల విషయానికి వచ్చేసరికి ఎదురు బొదురుగా ఉండేవారు. ఆవిడెప్పుడు వాళ్ల పక్షం, వాళ్ళనొక్క మాట అననిచ్చేది కాదు. ఆ మాటతో ఆ ఇంట్లోని 6గురు 10 ఏళ్ళు వెనక్కెళ్ళిపోయారు అప్రయత్నంగానే. అప్పుడే నడక నేర్చిన లేగదూడ కూడా ముందుకు నడుస్తున్నాననుకుంటూనే వెనక్కి అడుగులేస్తుంది. మేస్టారి వెనకాల భయం భయంగా వచ్చారు 4 పిల్లలు. చారల చొక్కాలు, పొట్టి నిక్కర్లు వేసుకుని. 2 కొంచెం పొడుగ్గా సన్నగా ఉన్నారు. మిగతా 2 మామూలుగా ఉన్నారు. ఎవరండి వీళ్ళు అందావిడ. మన పిల్లలే. తన స్కూల్లోని పిల్లలందరినీ అలాగే అంటారాయన. వీళ్ళది కూచిమంచివారి అగ్రహారం, వీడిదేమో పేరూరు. ఇదిగో ఈ పొట్టిరాజుగారిదేమో అనాథవరం. మనింటోనే ఉంటారు చదువులయ్యేదాకా. వాళ్ళకేం కావాలో చూడు అన్నారాయన. మరో మాట లేకుండా అందరినీ లోపలికి తీసుకెళ్ళిందావిడ. వేడివేడి అన్నం మీద కమ్మటి నెయ్యేసి దానితో పెసరపచ్చడి కలుపుకు తిన్న వాళ్ళకి ఆ రోజు స్వర్గం గుర్తొచ్చింది. దానికి తోడు మిరియాల చారు. మీ మాస్టారికి గొంతు బాగోలేదని కూర గీరా చేయలేదు ఈ పూట. ఇప్పటికీ ఇవి తినేయండి. రేపు మీకేం కావలిస్తే అది వండి పెడతాను. పచ్చి పచ్చడి, నెయ్యి ఎక్కువ వేసుకు తినకపోతే కడుపు నొప్పి వస్తుంది అని కొసరి కొసరి వడ్డించింది. ఆవిడ ఎప్పుడు మాట్లాడినా ఇలాగే 2 మాటలు అంటూ ఉంటుంది. కూర గీర, నగా నట్ర, ఉప్పు గిప్పు ఇలాగన్నమాట. నువ్వు ఇలా నేతన్నాలు పెడితే వాళ్ళు చదివినట్టే అన్నారాయన. సరేలేండి ఈ పూటకేగా అని చిక్కటి మజ్జిగ పోసింది వాళ్ళకి. అప్పటినుంచి మొదలు దాదాపు 5 ఏళ్ళు ఆ 4 కూడా వారింట్లోనే ఉన్నారు. ఏమండి ఈ పచ్చడి ఎంత బాగుందో అన్నాడు రాజు. ఏమండి ఏమిట్రా, అమ్మా అని పిలువు అని ఆవిడ ముద్దుగా కసిరింది. అప్పటినుంచి ఆవిడని అమ్మా అనే పిలిచేవారు. మేస్టారు 4:30కి అలారం పెట్టేవారు. లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి తయారయ్యి 5 గంటలకల్లా చదువుకి తయారుగా ఉండాలి. 7:30 దాకా చదివి అప్పుడు అమ్మగారు పెట్టిన చద్దన్నం తిని బడికి బయలుదేరాలి. ఈ లోపున అమ్మగారికి నీళ్లు కావాలంటే తోడడము, పూజకి పువ్వులో పప్పులోకి మామిడికాయలో కొయ్యడము లాంటివి వాళ్లే చేసేవారు. అలాంటి పని ఎవ్వరు చేసినా 2 కూడా కోప్పడేవారు. మీరు మాకేం పని చేయక్కర్లేదు, చదువుకోండి చాలు అని. బడి నుంచి వచ్చిన వెంటనే అన్నం తినేసి కాసేపు గోపాలంగారి గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకుని వచ్చి నూతిగట్టున స్నానాలు చేసి సాయంత్రం చదువు, భోజనం అయ్యాక తెలియనివి చెప్పించుకోవడము, మళ్ళీ చదువుకోవడము. ఇలా సాగేది వారి దినచర్య. 4:30కి లేవాలంటే గగనంగా ఉండేది వీరేశానికి. కంటి రెప్పలు 2 అంటుకుపోయి ఓ పట్టాన తెరుచుకునేవి కాదు. లేచారా అని మేస్టారు కేక పెట్టగానే చటుక్కుని లేవాలి. మిగతా 2 లేచారు కదా, వాళ్ళ స్నానాలు జపాలు అయ్యే లోపల నువ్వు లేస్తావు లేరా అని అతనికి చెప్తూ, వాళ్ళు ఎప్పుడో లేచారు, మీరు లేచారా అని అతన్నే ఎదురడిగేది ఆవిడ. నువ్వు అక్కడ ఉండగా వాడు లేవడు,
నువ్వు ఆ మండువాలోంచి యువతలకు వస్తావా అని అనేవారు ఆయన. ఇంక తప్పదు, లేరా నాయనా అని అప్పుడు లేపేది. ఓ పావుగంట పడక దొరికినట్టే అని ఆనందపడిపోయేవాడు వీరేషు. ఎముకలకి బలం, ఒంటికి బలమని ఓ గానుగు నూనెలు వేసి అంతంత చెద్దన్నాలు పెట్టకు, అక్కడికెళ్ళి నిద్రపోతారు. చదువుకునే వాళ్ళకెప్పుడు కడుపు 3 వంతులే నిండాలి అని రుసరుసలాడేవారు. అలాగేలేండి అని ఆయనతో చెప్పి, పొద్దున పోతే సాయంత్రానికి వస్తారు వెర్రినాగన్నలు, 2 ముద్దలు తిననివ్వరు, మీరు తినండర్రా, బళ్ళో నిద్దర్లు గిద్దర్లు పోకండి, మీతో పాటు నాకు పడతాయి అక్షింతలు అనేదావిడ పిల్లలతో. రోజు అందరి నుదుటిన పూజ కుంకుముంచి పంపేది. ఆవిడ చేత్తో ఏం చేసినా మహత్తరంగా ఉండేది. ఎదిగే వయసేమో ఓ 2 ముద్దలు ఎక్కువే తినేవారు. దానితో రాత్రి నిద్ర ఆపుకోవడం ఒక కష్టమైతే చదువుకోవడం మరొక కష్టం. అప్పుడావిడ, అలా కూర్చుని కాకుండా ఇటు అటు తిరుగుతూ చదవండర్రా, నిద్ర రాదు అంటూనే వేడివేడి టీ తెచ్చి ఇచ్చేది. అంతేకాదు, వాళ్ళంతా రగ్గులు కప్పుకుని మెత్తటి బొంతలు పరిచిన నులక మంచాల మీద పడుకుని నిద్రపోయాక కానీ కదిలేది కాదు. మేం పడుకుంటాంలేండమ్మా, మీరెందుకు కూర్చోవడం అంటే నవ్వేసేది. ఒత్తులు చేసుకుంటూనో చీరలకి అంచులు కుట్టుకుంటూనో అక్కడే వాళ్ళందరినీ చూస్తూ కూర్చునేది. ఎవ్వరి పుట్టినరోజైనా వారికి ఏది ఇష్టమో గుర్తు పెట్టుకుని మరీ వండేది. గల్లు గల్లున కాళ్ల గజ్జలందెలు మ్రోగా అన్నట్టు ఆవిడ లయబద్ధంగా కాలికున్న మువ్వలు మెత్తగా సవ్వడి చేస్తూ వీధిగుమ్మం కడగడానికి వెళుతోంటే వీళ్ళు నడిచి వస్తోన్న లక్ష్మీదేవిని చూసినట్టుగా చూసేవారు. అయితే ఆవిడ కళగలిగిన లక్ష్మీదేవే తప్ప నగల గలగలలు తెలియని లక్ష్మీదేవి. మేస్టారికొచ్చే జీతంలో చాలా భాగం ఇలాంటి పిల్లల మీదే ఖర్చవుతుందని వాళ్ళకి తెలుసు. ఇల్లు సొంతది, ఒక ఆవు ఉంది కనుక అద్దె పాలు చూసుకోనక్కర్లేదు. మిగతా ఖర్చులకి వీళ్ళు నలుగురివి అవసరాలకి ఎక్కడి నుంచి తెచ్చేవారో మరి. శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతానికి ఎదురింటి వెంకమ్మగారు చక్కటి పలకసర్లు చేయించుకున్నారు, 4 వరసలది. పేరంటానికి వెళ్ళినప్పుడు ఆవిడ అమ్మవారి ముందు అది పెట్టి పూజ చేసుకుని మెడలో వేసుకుని నలుగురికి చూపించింది. స్వతహాగా నగలు నాణ్యాల మీద పెద్ద మోజు లేకపోయినా సీతమ్మగారి ఆడమనసు ఆ నగను చూసి చాలా ముచ్చటపడింది. అమ్మవారి పూజ తాలూకు పసుపు కుంకుమలు అక్కడక్కడా పడి ఆ గొలుసుకో వింత అందాన్ని ఇచ్చాయి. అది ఆవిడ మనసులో అలాగే ఉండిపోయింది. రాత్రి మాస్టార్తో చెప్పింది ఆవిడ. ఎదురింటావిడ గొలుసు ఎంత బాగుందో, తనకి అలాంటిది చేయించుకోవాలని ఉందని. ఆ మాటలు అనుకోకుండా వీళ్ల నలుగురి చెవిలోనూ పడ్డాయి. నలుగురిలోనూ వీరేశం వాళ్ళ నాన్నే అంతో ఇంతో సంపాదించేవాడు, కానీ అది వాళ్ళ సంసారానికే సరిపోయేది కాదు. అందుకే కొడుకుని పనిలో పెట్టేస్తాను, ఇంక నా వల్ల కాదు అంటే అతన్ని కాదని తనతో తీసుకునొచ్చారు మేస్టారు. బంగార్రాజుకి అమ్మలేదు. సవతి తల్లి సణుగుడితో అతనికి ఇంట్లో తిండే కాదు, ప్రశాంతత కూడా కరువైతే వాళ్ళ నాన్నకి చెప్పి తీసుకొచ్చారు. రాంబాబుకి నాన్న చిన్నతనానే పోయాడు. వాళ్ళమ్మ తన అన్నయ్యలింట పని పాట చేస్తూ వాళ్ళింట్లోనే ఉంటుంది. సోముడు వాళ్ళ నాన్నకొక్కడే కొడుకు. జరుగుబాటుకు లోట్లేదు. ఎంత చెప్పినా చదువు విలువ తెలుసుకోలేని మూర్ఖుడు, పరమ పిసినారి, తండ్రి బుల్లబ్బులు. తన కిరాణా కొట్టు చూసుకోవడానికి 5 7 చాలు కదా అంటాడు. సోముకి చదువన్నా ఆటపాటలన్నా శ్రద్ధ. కబడ్డీ ఖోఖో చాలా బాగా ఆడేవాడు. తన చదువు తన తండ్రి వల్ల సాగదేమో అని భయపడి మాస్టారి దగ్గర ఏడిస్తే, నా ఇంట్లో చదువుకుందువు గాని, వారానికోసారి వెళ్ళి చూద్దువుగానిలే మీ అమ్మా నాన్నని అని వాళ్ళకి నచ్చచెప్పి తీసుకొచ్చారు. అతి కష్టం మీద కొడుకు ఫీజు చాలా అనిష్టంగా కడతాడు బుల్లబ్బులు. మిగతా ముగ్గురికి అన్నింటికి తడుముకోవడమే. అందుకే బంగార్రాజు నాన్న అప్పుడప్పుడు వచ్చి
వాడి చేతిలో ఓ 2-5 రూపాయలు పెట్టి ఫీజు డబ్బులు మేస్టారికిచ్చి దండం పెట్టి వెళ్ళేవాడు. మిగతా ఇద్దరికి అన్నీ మేస్టారే. అలా ఆయనకొచ్చే మామూలు జీతం సరిగ్గా సరిపోయేది ఇంటికి వీళ్ళ ఖర్చులకి. ఇంకా పలకసర్లు తేవడం ఎలా అనుకున్నారు, కానీ తన జీవిత సహచరి లేకలేక అడిగిన కోరికని కాదనలేకపోయారు. ఎప్పుడు తిన్నారో ఏమిటో, ఒక్క అరగంట అలా కూర్చోండర్రా, వడ్డించేస్తాను అని ఆవిడ లోపలికెళ్ళింది. మిత్రులు నలుగురు మళ్ళీ మేస్టారి దగ్గర కూర్చుని తమ ఉద్యోగాలు, వ్యవహారాల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అయినా మనసు లోపల నుంచి వస్తోన్న వాసనల మీద, పోపు చిటపటలు, మట్టిగాజుల గలగలల మీదే ఉంది. మీ ఇద్దరిలోనూ ఏమీ మార్పు లేదు మేస్టారు అన్నాడు రాంబాబు. ఏం మారతామనుకున్నారా అంటూ నవ్వారు మేస్టారు. అందరూ భయంగా ఉన్నారు. బెదురు చూపులు చూస్తున్నట్టుగా, ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నట్టుగా అనిపిస్తోంది మేస్టారికి. విషయం ఏమిటో చెప్పండి, అలా నీళ్లు నవ్వులుతారే? ఇదిగో మీరొచ్చారని ఇప్పుడు మీ అమ్మగారు బజ్జీలో బూరెలో వండుతుంది, అవి నవ్వులుదురుగా నానక అన్నారు. మేస్టారు మరేమో. హఠాత్తుగా అందరూ 12 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టున్నారు. వీరేశం ధైర్యం చేసి తన బ్యాగులోంచి ఒక పర్సు తీసి మేస్టార్ చేతిలో పెట్టాడు. అది పెద్ద పెద్ద నగరాల్లో నగల కొట్టు వాళ్ళిచ్చే పర్సు, బరువుగా ఉంది. ఏమిట్రా ఇది అని మేస్టార్ అడిగేంతలోనే అందరూ ఒకే కంఠంతో చెప్పారు. ఇది 5 ఏళ్ళు కళ్ళలో పెట్టుకుని మమ్మల్ని కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకున్న అమ్మగారి కోసం. ఆవిడ ఏనాటి నుంచో మనసుపడిన పలకసర్ల గొలుసు. దయచేసి ఇది మీరు చెప్పిన చదువుకి మేమిస్తున్న మూల్యం అని మాత్రం అనుకోకండి మేస్టారు. మా పెద్ద చదువులు అయ్యాక సంపాదించి కనీసం అమ్మగారి 60వ పుట్టినరోజుకి తీసుకుని రావాలని మేమెప్పటినుంచో అనుకున్నది. మీరు కాదనరనే నమ్మకం అని ఆయన చేతిలో పెట్టేసి అందరూ పెరట్లోకి వెళ్ళిపోయారు. పెరట్లో తమతో పాటే పెరిగిన నందివర్ధనం చెట్టును చూస్తున్నాడు సోము. ఏమండి, పాపం మన సోముకి సరైన బట్టలే లేవండి. నిన్న నన్ను అడిగి సూది దారం తీసుకుని వచ్చిరాని కుట్టు ఎగుడు దిగుడుగా కుట్టుకుంటూ ఉంటే నేనే తీసుకుని కుట్టు వేశాను. చొక్కాలన్నీ పిగిలిపోయాయి. అందరిలోకి పొడుగేమో నిక్కర్లన్నీ పొట్టయిపోయాయి. స్కూల్కి వెళ్ళే పిల్లాడు, కనీసం 2-3 జతల బట్టలు ఉండాలి కదా. మీరు రేపు పిచుకువారి కొట్లో తాను చింపించుకుని రండి, కుట్టిద్దాం అందావిడ. నిజమే అనుకో, కానీ ఇప్పుడు కనీసం 200 కావాలి కదా దానికి. ఒకడికి కుట్టించి మిగతా వాళ్ళని ఎలా వదిలేయడం చెప్పు అన్నారు. ఆ మాట నిజమే. పోనీ అందరికీ తలో జత కొందాం, వీడికి ఇంకొకటి ఎక్కువ కొనండి అందావిడ. నువ్వు ముచ్చట పడుతున్నావని నీ గొలుసు కోసం డబ్బు నెలకింతని దాస్తున్నాను. అదే ఓ 300-400 ఉంటుందేమో అన్నారు. ఇంట్లో ఉండేదాన్ని నేను, బయటకెళ్లే పిల్లలు వాళ్ళు. మీరే చూడండి ఏది ముఖ్యమో. నా గొలుసు వచ్చే ఏడాది కొనుక్కోవచ్చులేండి, ముందు వీళ్ళ బట్టల సంగతి చూడండి అందావిడ. సరే నీ ఇష్టం అన్నారాయన. అలా దాచిన డబ్బులో 300కి కాళ్ళొచ్చి వాళ్ల ఒంటి మీదకి కొత్త బట్టలొచ్చాయి. అనుకోకుండా అది విన్న సోము ఆ రోజుని ఎప్పటికీ మర్చిపోలేడు. రాంబాబు తులసిగట్టు దగ్గర కూర్చుని అందంగా పచ్చగా ఏపుగా ఎదిగిన తులసిని చూస్తున్నాడు. తులసమ్మ ఎంత ఆరోగ్యంగా ఉంటే ఇంటిలిపాదికి అంత శుభమర్రా, ముఖ్యంగా ఇంటి యజమానికి అనేవారు అమ్మగారు ఎప్పుడు. ఒరేయ్ జాగ్రత్తరా, కింద పడ్డావంటే కాళ్ళు కీళ్ళు విరుగుతాయి. ఇప్పుడు నా మామిడికాయకి ఏం తక్కువ రాలేదులే అనేవారు. జామకాయల కోసమో మామిడికాయల కోసమో చెట్టు ఎక్కినప్పుడల్లా ఆవిడ మనసు ఎంతో ఆతృత పడేది. ఆవిడ భయపడ్డట్టే రాంబాబు స్కూల్లో లాంగ్ జంప్ చేస్తూ కాలు జారి పడడంలో ఎముక విరిగి కింద పడ్డాడు. విరిగిన ఎముక అతకడానికి చాలా రోజులు పట్టింది.
మాస్టర్ ఏమో ముందు రిక్షాలోనూ తర్వాత సైకిల్ మీద కూర్చోబెట్టుకుని పెద్ద డాక్టర్ గారి దగ్గర కట్టు కట్టించేవారు విరిగిన కాలికి. అమ్మగారేమో రోజు మిగతా దెబ్బలకి వెన్నపూస రాసి లేదా కర్పూర తైలం రాసి మర్దన చేసేవారు. మంచం మీద లేవలేని స్థితిలో పడుంటే కన్న తల్లిలా అన్ని సేవలు చేశారు. వీడికిప్పుడు శక్తి రావాలంటే మంచి తిండి అవసరం అని బయట పాలు, యాపిల్ పళ్ళు అవి కొనేవారు. తనకి తగ్గి తిరిగి నడిచేదాకా ఆ 2 నెలల్లో అమ్మగారి నగ కోసం దాచిన డబ్బులో సింహభాగం దానికే చెల్లైపోయింది. స్నానాలకి లేవండర్రా, వంట అయిపోవచ్చింది అని కేక వేశారావిడ. బంగార్రాజు పెదవుల మీద అప్రయత్నంగానే నవ్వొచ్చింది. అతనికి స్నానం చెయ్యాలన్నా త్వరగా తెమలాలన్నా బద్ధకం. అది తెలిసిన అమ్మగారు మాస్టర్ తిడతారని, అందరికంటే వీడే ముందెళ్ళాడు నీళ్లకే, ఎరా చెప్పమే అనేది. తర్వాత మాస్టర్ దేవతార్చన చేస్తుంటే వంట అయిపోవస్తోంది, వెళ్ళరా స్నానం కానిచ్చేసిరా అని తరిమేది. సెలవొచ్చిన్నాడు. బంగార్రాజు 10వ క్లాస్లో స్కూల్ ఫస్ట్న పాస్ అయితే ఆవిడ ఎంతో సంబరపడిపోయింది. చూసారా, నేను చెప్పలేదు, బంగారం లాంటి పేరుంటే పొట్టిరాజు అని వెక్కిరిస్తారు. పొట్టివాడే కానీ గట్టివాడండి మన రాజుగారు, వీణ్ణి పెద్ద చదువులు చదివించండి అని కొబ్బరి నూజుండలు అందరికీ పెడుతూ చెప్పింది. ఇంటర్లో ప్రత్యేకమైన ప్రైవేట్ పెట్టించారు బంగార్రాజుకి. అలా ఇంజనీరింగ్ చదువుకున్నాడు. దానికి కూడా నెల నెలా డబ్బు పంపేవారు. తన చదువుకే అయిపోయింది అమ్మగారి బంగారపు సొమ్ము అనుకున్నాడు బంగార్రాజు బాధగా. వీరేశం శ్రద్ధ చూసి అతని తండ్రి మారి, ఎంత వీలైతే అంత తప్పకుండా చదివిస్తాను అన్నా సరే అందరితో పాటు ఉంటాడు, కలిసి అన్నదమ్ముల్లా పెరుగుతున్నారు, వాళ్ళని విడగొట్టడం ఎందుకు అని మాస్టర్ అన్నప్పుడు సరే అనడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాడు. అయితే అప్పటినుంచి కొడుకు జీతం మాత్రం కట్టేసేవాడు. అయినా అతనికి తెలుసు ఎంత కష్టపడి ఆ దంపతులిద్దరూ తమని ఇలా తీర్చిదిద్దారో. మాస్టారికి పక్కనే వాళ్ళకి విస్తళ్ళు వేసింది సీతమ్మగారు. వయసు అయిపోయిందేమో అనిపిస్తోందర్రా, ఈ మధ్యన ఉప్పు కారాలు సరిగ్గా లేవంటున్నారు మీ మాస్టర్, మీరు చూడండి ఎలా ఉందో అని ముందు పచ్చడి, తర్వాత పొట్లకాయ కొబ్బరికూరు పెట్టిన కూర వడ్డించింది. ఆత్రంగా వేడన్నంలో చెయ్యి పెట్టిన బంగార్రాజుని, ఉండరా వెర్రినాగన్నా, ఎప్పుడూ అదే ఆత్రం, నెయ్యి వెయ్యని అని చిన్న గిన్నెలోంచి నెయ్యి వడ్డించింది. కాలం కరిగిన కరగని ఆ ప్రేమని, మారని ఆ చేతి రుచిని ఆస్వాదిస్తూ మాట రాక ఉండిపోయారు ఆ మిత్రులు. కింద చూసుకుని తినరా, ఎలా మెతుకులు పోసుకుంటున్నావో చూడు, పులుసు వెయ్యనా అని అడుగుతున్న అమ్మగారిని అప్పుడు 12 ఏళ్ల క్రితం చూసినట్టే చూశాడు సోముడు. ఇంట్లో బాగానే తింటానమ్మా, మీ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ చిన్నతనం వచ్చేసిందేమో నా దగ్గరికి అంటూ నవ్వాడు. ఒడియాలు అని ఆవిడ వేసిన తక్షణం ఖాళీ చేశారు. మీ చీర మీద పెట్టిన ఒడియాల రుచికి ఏదీ సాటిరాదమ్మా అన్నాడు వీరేశం. మారు మాట్లాడకుండా ఆవిడ ఏది వడ్డిస్తే అది క్షణాల మీద తినేస్తున్నాడు. మాస్టారు గంభీరంగా చూస్తున్నారు. అక్కడ తనకుడున్నాడన్న మాటే మర్చిపోయిన వాళ్ళని. సీత, ఇదేదో పిల్లలు ఇచ్చారు, నీకోసమే తెచ్చారుట చూడు అన్నారాయన పలకసర్లున్న డబ్బా ఆవిడ చేతిలో పెడుతూ. ఏమిటండి ఇది, ఏదో పర్సులా ఉంది అని మెల్లిగా తెరిచి చూసిన ఆవిడ కళ్ళు విచ్చిన నందివర్ధనం పూలయ్యాయి. చాలా బాగుంది, ఎవరిది అంది. ఎప్పుడో ఆవిడ మనసు పడిన సంగతి ఆవిడకి గుర్తులేదు, అందుకే అలా అడిగింది. మీకోసమే తెచ్చామమ్మా అన్నారు నలుగురు ముక్తకంఠంతో. అంతేకాదు, ఈరోజు మీ 60వ పుట్టినరోజు, మీకు మాస్టర్కి బట్టలు పెట్టి ఈ గొలుసు మీకు ఇవ్వాలని గత 5 ఏళ్లుగా మా సంకల్పం. ఆ రోజుల్లో మీరు ఎంతగా ఈ నగ కావాలనుకున్నారో మాకు బాగా తెలుసునమ్మా అన్నారు. ఆ మాటలకి ప్రశాంతంగా ఉండే ఆవిడ ముఖంలోకి
చిరుకోపం వచ్చింది. మీకేమన్నా వెర్రేమిటర్రా? ఏదో అప్పుడు చిన్నతనంలో అనుకున్నాను నాకు ఉంటే బాగుంటుందని, అంతేకాని నాకేం బంగారం మీద మోజు లేదని మీకు మాత్రం తెలీదు. ఊరికే ఇప్పుడు ఇంత డబ్బు తగిలేసి నాకు తేవాలా ఇది? ఏం పిల్లలరా మీరు? ఆయన దగ్గర చదువుకుని పెద్దవాళ్ళు అయ్యారు, ఈ తృప్తి చాలదు? రేపు మీకు పెళ్ళి గిళ్ళి అయ్యి పిల్ల జల్లా తయారైతే అప్పుడు మీకే డబ్బు అవసరం. ఇప్పుడు ఈ ముసలి సీతమ్మ నగలేసుకుందా లేదా అని ఎవ్వరూ చూసేది లేదు. బాగా చదువుకుని శుభ్రంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఆ పలుకులమ్మ ముద్దు బిడ్డల్లా ఉన్నారు. అంతే చాలు, ఈ పలకసర్లు ఎందుకర్రా అంది. అంతేకాదు, మీరివ్వడము నేను తీసుకోవడమునా? చాలు చాలు, నాకేమీ వద్దు అని పక్కన పెట్టేసింది. ఆవిడ అలా అంటుందని ఊహించని మిత్రులు కంగారు పడ్డారు. అది కాదమ్మా, ఇందులో మీరు తప్పుగా అనుకోవడానికే ఉంది. మాకు తెలుసమ్మా మీరెంత ముచ్చట పడ్డారో ఆనాడు. కానీ డబ్బు తీసుకోరు మాస్టారు, ప్రభుత్వం వారు జీతం ఇస్తారు కదా అని. మిగతా వారి మాట ఎలా ఉన్నా మా నలుగురిని ఇంట్లో ఉంచుకుని కన్న తల్లిదండ్రులు కూడా చెయ్యనంతగా సాకారు. దానికి ఏమిచ్చినా తీరే రుణం కాదమ్మా ఇది. అందుకని ఆయన చెప్పిన చదువుకి డబ్బు తీసుకోరు కనుక నేను పెట్టిన పట్టెడన్నానికి మారుగా తెచ్చారన్నమాట అంది కోపంగా. అలా కాదమ్మా, పాపక్క కంటే మమ్మల్ని ఎక్కువగా చూసుకున్నారే, మేము మీకేమీ చెయ్యకూడదా? నాకు ఇష్టమైన పచ్చడి అని చెప్పి ఈ రోజుకి చేస్తారే, అలాంటిది మీరు మనసు పడిన ఒక్క కోరిక తీర్చతగమా అమ్మా? మా చేతులు పట్టుకుని మాస్టర్ వచ్చినప్పుడు నాతో ఒక్క మాటైనా చెప్పకుండానే ఎందుకు తీసుకొచ్చారు ఈ పిల్లల్ని అని ఒక్క మాట అడగలేదు మీరు. మనకే అంతంత మాత్రంగా ఉంటే వీళ్ళని ఎలా చూస్తాం అని మాట వరుసకైనా అనలేదు. పేరంటానికి పాత పట్టు చీర కట్టుకుని వెళ్ళారే తప్ప వీళ్ళకి ప్యాంటు చొక్కాలెందుకు, నేను పట్టుచీర కొనుక్కుంటానని ఏనాడు అనలేదు. ఎదిగే పిల్లలు 2 ముద్దలు ఎక్కువ తింటే బలంగా ఉంటారు అని ఉన్నదంతా మాకే పెట్టి అప్పుడప్పుడు ఏకాదశిని నెలకి 3-4 సార్లు రప్పించారు. మా కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే మీ కంట్లోంచి నీళ్ళొచ్చి తల్లడిల్లిపోయేవారు. పాపకింటి గృహప్రవేశానికి కూడా వెళ్ళలేకపోయారు, నా కాలు విరిగిందని. మాస్టారిని మాత్రం పంపారు. ఇలా 1-2 ఎన్నని చెప్పగలమమ్మా? అలాంటి మీరు మొదటిసారి మనసుపడిన వస్తువమ్మా ఇది. దీనికి కావలసిన డబ్బు కూర్చటానికి మాకు కొంత టైం పట్టింది. ఎలాగైనా ఇది పట్టుకునే మీ దగ్గరికి రావాలని ఎప్పుడో అనుకున్నామమ్మా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అనేది ఎంత నిజమో మాకు తెలుసు ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం ఇంకో విషయం కూడా తెలిసి గురుపత్ని సాక్షాత్ కన్నతల్లి తస్మై శ్రీ మాతృమూర్తినే నమః అని అనాలనిపిస్తోందమ్మా. విద్యాదానం చేసిన మాస్టారు మంచితనం ఒకెత్తైతే ఆయన వెన్నంటి ఉంటూ మమ్మల్ని ఇలా తీర్చిదిద్దిన మీ ప్రేమ ఎత్తు దానికి 10 ఇప్పుడు మీరు కాదని మా మనసులు బాధ పెట్టకండి. మాస్టారు, మీరైనా అమ్మగారికి నచ్చజెప్పండి. ఇక అంతకంటే మాటలు రావడం లేదు మాకు అన్నారు పూడుకుపోయిన గొంతులతో. గౌరమ్మ, ఇంక మాట్లాడకు, పిల్లలు ముచ్చటపడి తెస్తే కాదంటావా, తీసుకో అన్నారు మొదటిసారి వారి పక్షాన మాట్లాడుతూ. మరొక గంట తర్వాత కొత్త బట్టలు కట్టుకుని వచ్చిన ఆ దంపతులకి నమస్కారం చేస్తూ బంగార్రాజు అడిగాడు, అమ్మా, రాత్రికి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తున్నారు కదా అని. అలాగే లేరా, నువ్వంతలా అడగాల అంటూ నవ్విందా గురుపత్ని. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.